all sides with any weapon. Empowered by this, Hiranyakashipu became arrogant, demanding worship for himself. Believing himself invisible, he forbade the worship of any other god, demanding the people worship him instead. Kayalu, the wife of Hiranyakashipu, while pregnant, she was under the protection of the sage Narada and her teaching on devotion. Prahlad, the son of both Kayalu and Hiranyakashipu, worshiped Lord Vishnu. His father subjected him to extreme torture, including him throwing him off a cliff, poisoning him, trampling him with elephants and placing him in a fire. Angered by Prahlad's unwavering faith, Hiranyakashipu challenged Vishnu to appear amongst him, asking if his God was in a pit. When Prahlad appeared, the king thunder below caused Vishnu to enter. When he turned to kiss his own son, the Narasimha avatar was killed. Half-man, half-dead. Two defeated that demon. To adhere to Brahma's rule, Narasimha killed Hiranyakashipu at death, neither day or night. On the place of threshold, neither inside or outside, placing it on his lap, apart. Narasimha embodies the promise that God protects his sincere devotees no matter the odds. To have the performance, I would like to call our group onto the dialogue. ఓం బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మహాదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని. నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని. అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని. మీ వల్ల నాకు మరణం సంభవించకూడదు. తథాస్తు. చక్రం మాయ ఎలాంటిదంటే అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. అమ్మా నమస్కారం. ఆయన ప్రహ్లాద తండ్రి నమస్కారం. ప్రహ్లాద కుమార, త్రిభువన సామ్రాజ్యాధిపత్యముల కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు. ప్రహ్లాద కుమార,
వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా. అవును తండ్రి. నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరించు. శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలో పలంద్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. హరి దానవ కులవై మనకు పరమశత్రు, వారి నామము ఉచ్చరింపకూడదు. దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త, వారి నామం మరిచిపము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా? గురుపుత్రులారా, భయపడకండి. ఆవేశములో అన్న మాటలకు బాధపడకండి. నాకు మీరే శరణ్యం. గృహస్థులైన రాజులకు బోధించదగిన ధర్మార్థ కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధి కుశలుని చేయండి. నాకు మనశ్శాంతి కలిగించండి. దానవేశ్వర, మీరింతగా ప్రాధేయపడవలేనా? అది మా విద్యుక్త ధర్మం. బాలునకు సద్బుద్ధి గరపి మీ కృపకు పాత్రులమయ్యదం. రాజకుమార, రా నాయన. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ స్మరణం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ స్మరణం. ಭವಬಂಧಗಳು ಪರಿಹರಗೊಳ್ಳಲಿ ಪರಮೋನ್ನತಿಯ ಸಾಧನಂ. ನಾರಾಯಣ ಮಂತ್ರಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ಮರಣಂ. ನಾರಾಯಣ ಮಂತ್ರಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ಮರಣಂ. ಗಾಳಿಯ ಬಂಧನದ ಹಠಗಳ ಗಾಸಿಯ ಪಥಾರಿದು. ಜೀವದ ಹಿಂಸೆಗಳ ಕಥಗಳ ಹಗರಣ ಬಗೆಸಲದು. ಮಾಧವ ಮಧುಸೂದನಾಯನ ಮುಕುತಿಯ ಕರಗತ ಚಾಲದೆ. ಮಾಧವ ಮಧುಸೂದನಾಯನ ಮುಕುತಿಯ ಕರಗತ ಚಾಲದೆ. ನಾರಾಯಣ ಮಂತ್ರಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ಮರಣಂ.
కులద్రోహి, శత్రు సంకీర్తనము చే నా హృదయమును ఛేదించుతున్నావు. నీ పినతండ్రిని వహించిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు కదా. అనగా నీ పినతండ్రి దుష్టుడని నీ అభిప్రాయం? దుష్టుడవునో కాతో గాని అదృష్టవంతుడు. హరిచేతిలో మరణం అందరికీ లభ్యమా? నీవా విష్ణువు తొత్తువే కదా, పిలువ అతన్ని. ఈ రోజే తేలిపోవాలా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. నాశపాటుపతిపతుద్ధర గర్జనే ప్రచండ దుష్ట సంహార భీకర శిరచ్ఛేద మాడువ అకట కటక శీలువ హరి నోడు ఉగ్ర హరియాద రుద్ర. ಭೂಮಿ ಎಲ್ಲೆಡೆ ಸಿಂಹತಾಂಡವ, ಅಸ್ತ್ರಶಸ್ತ್ರ ಇದ್ದರೂ ಶತ್ರು ನವನವ. ಅವತಾರದ ಕಾರಣ ಕುರುಳರ ದಿಕ್ಮಾರಣ, ಕರಿಯದೀಗ ಹರಿಯುತ್ತಿದೆ ರುದಿರದ ನದಿ 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 ನದಿ. ನವಃ ರುದ್ರ ರೂಪಂ ನವಃ ಉಗ್ರ ರೂಪಂ ನರಸಿಂಹಾದವ. ನವಃ ರುದ್ರ ರೂಪಂ ನವಃ ಉಗ್ರ ರೂಪಂ ಜಯ 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 ನರಸಿಂಹ ಜಯ. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు. అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు, భూమికి తొలగు దుర్భరం హిరణ్య కశ్యపాదం. నవః రుద్ర రూపం నవః ఉగ్ర రూపం నరసింహాదవ. నవః రుద్ర రూపం నవః ఉగ్ర రూపం జయ 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 నరసింహ జయ. నరసింహాదవ शीलटङ्क
హిరణ్యకశిపుడు నా స్పర్శతోనే సర్వపాప విముక్తుడయ్యాడు. ఇక నీవు చింతించకు. ఈ రోజే నేను ప్రకటన చేస్తున్నాను. యుగ యుగాల పర్యంతం నిన్ను నా మహాభక్తులలో ఒకరిగా జనులు పరిగణిస్తారు. ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారు నిస్సందేహంగా నా కృపకు పాత్రులవుతారు.